2015-16 మా 10th క్లాస్ బ్యాచ్ అంతా కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం. అందుకోసమని స్కూల్ ని డెకరేట్ చేసి వెళ్దామని ఉదయాన్నే వచ్చాం. మా ఫ్రెండ్స్ అందరం కలుసుకుని కలిసి నీట్ గా తుడిచి వెల్కమ్ ముగ్గు వేస్తున్నారు. వాళ్ళు కొంతమంది ముగ్గు వేస్తామంటే ఇంకొంతమంది కలర్స్ వేస్తున్నారు. నాకు ఎలాగో ముగ్గు వేయటం రాదు కాబట్టి క్లాస్ రూమ్ టీచర్స్ కూర్చోడానికి నీట్ గా క్లీన్ చేయమని చెప్తే ఓడవడానికి వచ్చేసాను. లోపలికి వచ్చి చూస్తే ఫుల్ షాక్ అన్నమాట. మేము చదువుకునే రోజుల్లో ఏ సౌకర్యాలు లేకపోతుండే. ఇన్ కేస్ చెప్పాలంటే కూర్చోడానికి టేబుల్స్ కూడా లేవు. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి కలర్ఫుల్ బెంచెస్ అంట, ఎల్ఈడి స్క్రీన్ అంట. వామ్మో, నేను నా ఫ్రెండ్ క్లాస్ రూమ్ ఓడడానికి వచ్చి ఫుల్ షాక్ అయిపోయాం ఈ స్క్రీన్ వంక చూసి. టెక్నాలజీ మారిందయ్యా. ప్రైవేట్ స్కూల్స్ లా మారిపోతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ కూడా. ప్రైవేట్ స్కూల్స్ కి ఏమాత్రం తీసుకోకుండా ఉంది మా హై స్కూల్. ఏంటి ఇంకా ఇది మీ హై స్కూల్ ఏనా? చదువుకుని చాలా ఇయర్స్ అవుతుంది కదా అంటారా? చదువుకుని ఎన్ని ఇయర్స్ అయినా మన స్కూలే కదండి. మేము చదువుకునే రోజుల్లో ఆపోజిట్ పోర్షన్ పై ఇంకొక స్టేర్ లేదు. ఇప్పుడు వచ్చి చూస్తే వాష్రూమ్స్ కట్టారు, ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చారు, కలర్ఫుల్ బెంచెస్ ఇచ్చారు. మేము ఉండేటప్పుడు ఒక స్టేజ్ ఉండేది. ఆ స్టేజ్ నేమో ఇప్పుడు పైకి వెళ్ళడానికి స్టెప్స్ గా మార్చేశారు. అప్పట్లో మా 10th ఫేర్వెల్ కి ఆ స్టేజ్ పైన మేము ఫేర్వెల్ ఫోటో దిగాము. సో ఇప్పుడు ఆ స్టేజ్ లేదు కాబట్టి మా వాళ్ళు గ్రౌండ్ లోనే స్టేజ్ కట్టవలసి వచ్చింది. చక్కగా టెంట్ వేసి డీజే సౌండ్స్ కూడా పెట్టారు. మా ఫ్రెండ్స్ అందరూ ముగ్గులు వేస్తా ఉంటే నేను వీడియో తీసుకుంటున్నానని వీడియో తీసుకొని ఇవ్వకుండా స్టాచ్యూ లాగా అడ్డు వస్తాను చూడండి. ఈ అల్లరి పనులన్నీ చూస్తా ఉంటే 6 నుంచి 10th వరకు చేసిన అల్లరంతా రీక్రియేట్ చేసినట్టు అనిపించింది నాకైతే. మళ్ళీ మా స్కూల్ ని ఎప్పుడు చూస్తానో ఏమోనని వీడియోలో చిత్రీకరించుకుంటున్నాను. అలా ఒకసారి హై స్కూల్ మొత్తం చూసొద్దాం కదా అని తిరుగుతూ ఉన్నా. ఏ మాట కామాట మన బాల్యం అంతా ఇంటి దగ్గర కంటే స్కూల్స్ లోనే ఎక్కువ సమయం గడుపుంటాం కదా. అలా నేను నా ఫ్రెండ్ కలిసి క్లాస్ రూమ్ లో సరదాగా కూర్చుని ఫొటోస్ అవి దిగుతున్నాము. మళ్ళీ మేమంతా వచ్చి డెస్కల్ పైన కూర్చుని వెళ్ళలేం కదా, అందుకే సరదాగా కొన్ని ఫొటోస్ దిగాము గుర్తుకి. ఉన్న టైం అంతా వేస్ట్ చేయకుండా మేము చదువుకునే రోజుల్లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని మరీ నవ్వుకుంటున్నాము. కాదు తలుచుకుని మరీ నవ్వుకుంటున్నాము. మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి మా కుళ్ళు జోక్స్ అన్ని షేర్ చేసుకుంటుంది. రిటర్న్ లో ఆ అన్న కూడా మా పైన ఒక జోక్ వేశాడు. ఏంటి గెట్ టుగెదర్ రోజు వరకు ఆగలేక ముందు రోజే వెళ్ళి అక్కడ నిద్రైపోయారా అని. ప్రతి బ్యాచ్ లోను కుళ్ళు జోకులు వేసే ఫ్రెండ్ ఉంటుంది కదా. మరి మీ బ్యాచ్ లో ఎవరైనా ఉన్నారా అలా? మా బ్యాచ్ లో కుళ్ళు జోకులు వేసేది ఎవరో కాదు, పింక్ రంగు చున్నీ అమ్మాయి. మీ బ్యాచ్ లో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. వాళ్ళని ఏమంటే మీ బ్యాచ్ కూడా కామెంట్ చేయండి అబ్బా.